హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఇప్పుడు మీరు చూస్తున్న చెరువు వడ్డపల్లి చెరువు. ఈ వడ్డపల్లి చెరువు కాజీపేట రైల్వే జంక్షన్కు దగ్గరలో ఉంటుంది. ఈ కాజీపేట రైల్వే జంక్షన్కు ఆనుకొని ఉన్న ఈ వడ్డపల్లి చెరువు అలాగే కాజీపేట రైల్వే జంక్షను ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కనే మనకు ఎకో తరంగ్ పార్క్ అని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతము ఈ ఎకో తరంగ్ పార్క్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ వడ్డపల్లి చెరువు మనకు దాదాపు 170 సంవత్సరాల క్రితము నిజాం ప్రభుత్వము పరిపాలనలో ఏర్పాటు చేయడం జరిగింది. నిజాము సర్కారు మన తెలంగాణను పరిపాలిస్తున్న సమయంలో ఈ వడ్డపల్లి చెరువును నిర్మాణం చేశారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వడ్డపల్లి చెరువు మధ్యలో నుండి రైల్వే ట్రాక్ అనేది ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వడ్డపల్లి చెరువు మధ్యలో నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటుంది. కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి నార్త్ వైపు ఉత్తరం వైపు మనకు నాగ్పూర్ వైపు వెళ్ళేటువంటి ట్రాకు లైన్ అనేది మనకు ఈ వడ్డపల్లి చెరువు మధ్యలో నుంచి వెళ్తుంది. ఇది దేశం మొత్తంలో ఎక్కడా లేదు. చెరువు మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన విషయము. ఇప్పుడు మీరు కనిపిస్తున్న ట్రైను ట్రాక్ అనేది ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంది. ట్రైన్ వస్తూ ఉంది నాగ్పూర్ నుంచి. ఇది మనకు ఎకో తరంగ్ పార్కు. ఇదే మనకు రైల్వే ట్రాకు. కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి నాగ్పూర్ వైపు వెళ్తుంది. ఇది వడ్డపల్లి చెరువు మధ్యలో నుంచి వెళ్తుంది. దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా చెరువు మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ వెళ్ళినటువంటి సందర్భం ఎక్కడా లేదు. ఇక్కడ మన ఈ వడ్డపల్లి చెరువు మధ్యలో నుంచి మాత్రమే ఈ ట్రైన్ వెళ్తుంది. ఈ ట్రైను కాజీపేట జంక్షన్ నుంచి నాగ్పూర్ వైపు వెళ్తుంది. మీరు ఎప్పుడైనా కూడా కాజీపేట పట్టణానికి వచ్చినప్పుడు కాజీపేట రైల్వే జంక్షన్ అలాగే ఈ వడ్డపల్లి చెరువును రెండింటిని చూడవచ్చును. ఈ వడ్డపల్లి చెరువు అనేది చాలా పెద్దగా ఉంటుంది. వడ్డపల్లి గ్రామ ప్రజలకు వ్యవసాయానికి నీరును అందిస్తూ ఉంటుంది. అలాగే ఈ చూస్తున్నటువంటి ఆలయము శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. ఇది మనకు వడ్డపల్లి బైపాస్లో ఉంటుంది. ఇది మనకు ఎకో తరంగ్ పార్కు వడ్డపల్లి చెరువు కట్టపైన ఉంటుంది. ఈ విధంగా సింహం నిర్మాణం అనేది ఈ ఎకో తరంగ్ పార్కులో ఏర్పాటు చేశారు. ఈ ట్రాకు మనకు చెరువు మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కూడా కాజీపేట పట్టణానికి వచ్చినప్పుడు కాజీపేట రైల్వే జంక్షన్ అలాగే ఈ వడ్డపల్లి చెరువును చూడవచ్చును. చాలామంది ప్రేక్షకులు ఈ వడ్డపల్లి చెరువును కాజీపేట రైల్వే జంక్షన్ అలాగే ఈ ఎకో తరంగ్ పార్కును చూడడానికి వస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేసి మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.